ఓం నమో వెంకటేశాయ. భక్తులందరికీ కూడా శుభవార్త అండి. స్కూల్స్ అందరికీ ఓపెన్ అయిపోయాయి, కాలేజీలు అందరికీ ఓపెన్ అయిపోయాయి. తిరుపతిలోని ఉచిత సర్వదర్శనము ఇచ్చే టైమింగ్స్ కూడా మార్చారండి. భక్తులందరికీ మరొకసారి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలో ఇచ్చే టైమింగ్స్ అనేవి మార్చడం జరిగింది. ఈ రోజు జూన్ 19వ తారీఖు నుంచి ఇది అమల్లో రానున్నది. సో వివరాల్లోకి వెళ్లే ముందు దయచేసి మన ఛానల్ని కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ ఒక లింక్ కమెంట్ సెక్షన్లో ఇస్తాను. ప్రతిరోజు లైవ్గా తిరుమల అప్డేట్స్ అక్కడ వస్తాయి, చూడండి. ఓకేనా, జాయిన్ అవ్వండి. ఇక ఫస్ట్ పాయింట్, ఈ రోజు నుంచి స్కూల్స్ అందరికీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి కదా, ఒక వారం నుంచి అందరికీ స్టార్ట్ అయిపోయినాయి. కాలేజీలు, స్కూల్స్ అన్నీ. తిరుమల కొండపైన రద్దీ తగ్గింది కాబట్టి మీ అందరికీ కూడా శుభవార్త. జూన్ 19వ తారీఖు ఈ రోజు నుంచి మధ్యాహ్నము 1 గంట తర్వాత, అంటే 12 గంటల తర్వాత అనుకోండి, 1 గంట తర్వాత. రద్దీ ఎక్కువ ఉంటే కొంచెం ఒక అరగంట ముందే ఇస్తారు. మధ్యాహ్నము 1 గంట తర్వాత ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో భక్తులకు ఇస్తున్నారు. మీరు ఒక రోజు ముందు వచ్చి ఈ టోకెన్లు తీసుకోండి. గతంలో అయితే నిన్నటి దాకా కూడా మీరు 2 రోజుల ముందు వచ్చి అర్ధరాత్రి తీసుకునేవాళ్ళు కదా. ఇప్పుడు ఆ కష్టాలు, నిద్ర లేకుండా ఉండడాలు, 2 రోజులు ముందు వచ్చేటువంటివి, ఇటువంటి ఏ కష్టాలు ఏమీ లేవు. ఇలా క్యూ లైన్లో నిలబడి కష్టపడే అవసరం కూడా ఏమీ లేదు. హ్యాపీగా సపోజు ఈరోజు జూన్ 19 కదా, మీ అందరికి ఏం చేస్తారు, ఈరోజు మధ్యాహ్నము 1 గంట 12 గంటలు ఆ సమయంలో 1 గంట అటు ఇటు, ఎప్పుడైనా అంతే, 1 గంట అటు ఇటులో మీకు రేపు 20వ తారీఖు సంబంధించి ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఇస్తారు. అలాగే శ్రీవారి నడక మార్గం టోకెన్ల టైమింగ్స్ కూడా ఇచ్చేది మారింది. ఇది కూడా మధ్యాహ్నము 12-1 గంట సమయానికి ఇస్తారండి. అలాగే మీకు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద శ్రీవారి నడక మార్గం టోకెన్లు ఇస్తారు. అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో 2 కౌంటర్లు పెడతారు, ఒకటేమో సర్వదర్శనానికి, ఒకటేమో శ్రీవారి నడక మార్గానికి. ఓకేనా. సో ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి స్కూల్స్, కాలేజీలు అన్నీ స్టార్ట్ అయిపోయాయి. రద్దీ కాస్త తగ్గింది. గతంలో 95,000 మంది దర్శనం చేసుకునే వాళ్ళు ఇప్పుడు 70,000కు వచ్చారు. 25,000 మంది కాస్త తగ్గింది. దర్శనాలు తొందరగానే అవుతున్నాయి. తొందరగా అంటే మరీ తొందరగా కాదు, గతంలో లాగా అవుతున్నాయి. సర్వదర్శనం టోకెన్లు కూడా ఒకరోజు ముందు వచ్చి మధ్యాహ్నం 12 తర్వాత మీకు ఇస్తారు, తీసుకోండి. ఇది లేటెస్ట్ బిగ్ అప్డేట్. ఇది మీడియాలో అన్నింటిలో కూడా ఈ పాటికే వచ్చి ఉంటుంది. మన ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి ఇది కన్ఫర్మ్ చెప్పాలన్నదే నా ఉద్దేశం. మరి మీరు కూడా ఈ విషయం తెలుసుకొని ఒకరోజు ముందు రండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.